ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. గురుగారు, మే నెల ముందుగా మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండిపోతుంది? ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెడులు ఏ విధంగా ఉండిపోతుంది? తప్పకుండా మే నెలలో మేషరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంది. వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. దానికి ముఖ్యంగా మనం చూసినట్లయితే గ్రహస్థితి రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ బుధుడు జన్మరాశిలో సంచారం చేయబోతున్నాడు. ఎప్పుడైతే మే 15వ తారీఖున బుధుడు జన్మరాశిలోను, తర్వాత బుధుడు శుక్రుడు కలిసి ధనస్థానంలోనూ సంచారం చేయబోతున్నాడు. ధనస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు వృత్తిపరంగానూ వ్యాపార పరంగానూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఇరుగు పొరుగు సఖ్యతలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో అనుకూలంగా ఉండటం, అంటే ప్రేమ కానీ లేకపోతే కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఒక మంచి అన్యోన్యకారకమైనటువంటి ఫలితాలు ఏర్పడటం. లక్ష్మీకారకుడు గ్రహమైనటువంటి శుక్రుడు ఎప్పుడైతే ఈ రాశి వారికి ధనస్థానంలో సంచారం చేస్తున్నట్లయితే అది లక్ష్మీకారకమైనటువంటి శుభ ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. లక్ష్మీకారకమైనటువంటి శుభ ఫలితాలు అంటే ఏంటి అంటే మానసికమైనటువంటి ప్రశాంతత, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలమైనటువంటి ప్రాప్తి, అంటే చుట్టుపక్కల ఉండేటువంటి వారు మన గురించి మంచిగా మాట్లాడటం, మీరు చెప్పేటువంటి విషయానికి సానుకూలమైనటువంటి ఫలితాలు, అంటే సానుకూలమైనటువంటి వాతావరణం ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడే అది మంచి ఫలితాలుగా మనం చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఒక విషయం సంఘంలో చెప్పారనుకోండి, ఆ సంఘానికి మీరు చెప్పినటువంటి విషయానికి ఒక వాల్యూ ఇచ్చినప్పుడు అది అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు ఫైనాన్షియల్గా ఎదుగుదల కలిగి ఉండటం, ఎందుకంటే శుక్రుడు బుధుడు యొక్క కలయిక ఈ యొక్క నెలలో జరగబోతున్నది. అదే ధనస్థానంలో జరుగుతున్నది. ధనస్థానంలో జరిగేటువంటి ఈ యొక్క కలయిక ఈ రాశి వారికి వచ్చేటప్పటికి లక్ష్మీ కటాక్ష ప్రాప్తిని ఇస్తుంది. అంటే లక్ష్మీనారాయణ యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. లక్ష్మీనారాయణుడు ఇద్దరు, అంటే లక్ష్మీ స్వరూపం ఎవరు అంటే మనకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి శుక్రగ్రహం అన్నమాట. అదేవిధంగా నారాయణ స్వరూపమైనటువంటి బుధ గ్రహము, ఈ రెండు కలిసి ఎప్పుడైతే మనకు ధనస్థానంలో జరుగుతుందో అది కుటుంబ వృద్ధిని కాంక్షిస్తుంది అన్నమాట. అంటే కుటుంబంలో సంతాన ప్రాప్తిని కలిగించటము, అదేవిధంగా సంతానం ఎదుగుదలలో అనుకూలంగా ఉండటము, అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీని పొందడం, సంతాన ప్రాప్తి పొందడం, ఇంట్లో శుభకార్యాలు జరగటం, ఆ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన జీవితంలోకి రావటం అనేది జరుగుతుంది. అంటే వివాహం జరగటం కానీ ఇలాంటి ఒక మంచి శుభకార్యాలు అనేవి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా ఈ యొక్క నెలలోనే వచ్చేటప్పటికి జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. రవిగ్రహ సంచారం అదేవిధంగా అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి మే 15వ తారీఖున రవి జన్మరాశిలోకి సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి మే 15వ తారీఖునే వచ్చేటప్పటికి మనకు కుజుడు యొక్క మార్పు మే 12వ తారీఖున జరుగుతున్నది. మేషరాశిలోకి జరుగుతున్నది. ఈ యొక్క కుజుడు రవి యొక్క కలయిక రెండు కూడా మేషరాశిలోకే సంచారం చేస్తున్నప్పుడు ఎలా ఉండబోతున్నది అంటే ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మూల త్రికోణ స్థానంలోకి జన్మరాశిలోకి కుజుడు రవి కలిసి ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు కూడా వస్తాయి. అంటే డబ్బు పనంగా పుష్కలంగా ఈ యొక్క బుధుడు శుక్రుడు కలిసి ధనస్థానంలో ఉండబోతున్నారు. కానీ జన్మరాశిలోకి కుజుడు రవి కలిసి ఉండబోతున్నారు అన్నమాట రాబోతున్నటువంటి నెల మొత్తం. అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ అంటే మనకు శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు, బుధుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు, యోగాని ఇవ్వబోతున్నారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ ఎలా ఉండబోతుంది అంటే ఎందుకంటే 15వ తారీఖున రవి రాబోతున్నాడు, దాంతోపాటు మనకు కుజుడు కూడా రాబోతున్నాడు అన్నమాట. కుజుడు రవి కలిసినప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్లో మెయిన్గా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వైవాహిక జీవిత పరంగాను కోపతాపాలు తగ్గించుకోవటము, ప్రతి విషయానికి చికాకు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగాను వయోవృద్ధులు చిన్నపిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఏనాటి శని ప్రభావం కూడా స్టార్ట్ అయింది మేషరాశి వారికి. ఫైనాన్షియల్ పరంగా బాగుంది, కుటుంబ వృద్ధి బాగుంది, అన్నీ బాగున్నప్పటికీ కూడా జన్మరాశిలోకి కుజగ్రహ సంచారం జరిగినప్పుడు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. వచ్చేటటువంటి రాబడి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్లో బాగున్నప్పటికీ కూడా ఆ వచ్చినటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు వృధా ఖర్చు దుబారా ఖర్చు అవ్వటం,
అనవసరమైనటువంటి వ్యవహార విషయాలు తలదూర్చటం అనేది తగ్గించుకోవాలి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్లో. దీని ప్రకారంగా ఏమవుతుంది, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చుకుని ఉండటం వల్ల అవి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు తలకు మించినటువంటి భారంగా మారడం, మరియు అదేవిధంగా ఈ కోర్టు వ్యవహారాలతో పాటు పోలీస్ పంచాయతీల విషయాలు కూడా తలకు మించినటువంటి భారాలుగా మారుతాయి. వైవాహిక జీవితంలో అనవసరమైనటువంటి మూడో వ్యక్తి ప్రమేయాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అంటే మన యొక్క వైవాహిక జీవితంలో ఎప్పుడో చేసినటువంటి కొన్ని తప్పులు మళ్ళీ జీవితంలో పునరావృతం అవుతాయా, మన జీవితంలో భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి వాదోపవాదాలకి మధ్యలో మూడో వ్యక్తి కలగజేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయా అనేటువంటి కొన్ని సంఘటనలు మానసికంగా బాధించటానికి గల కారణంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఓవరాల్గా బాగున్నప్పటికీ రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అడ్డు తగిలేటువంటి వారు ఎక్కువ అవుతారు. మీరు బాగానే ఉంటారు, పైకి ఎదగాలని చెప్పి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ యొక్క విషయాలకి అడ్డుపడేటువంటి వారు, మీకు రావలసినటువంటి పేరు ప్రఖ్యాతులకు అడ్డుపడేటువంటి వారు ఎక్కువ మంది తయారవుతూ ఉంటారు. వీళ్ళందరినీ ఎదిరించి ముందుకు వెళ్ళటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈ యొక్క రాబోతున్నటువంటి శుక్రుడు ఎప్పుడైతే మిథునంలోకి ప్రవేశిస్తాడో, అంటే చివరి వారంలో, అంటే 20వ తారీఖు దగ్గర పడుతున్నప్పటికీ ఆ యొక్క సమయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలుగా మారతాయి. ఎందుకంటే శుక్రుడు మిథునంలోకి ప్రవేశించినప్పుడు ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉంటుంది. ఓవరాల్గా ఈ యొక్క నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాల కన్నా కూడా కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది మేషరాశి వారు పొందగలుగుతారు. పిల్లలు ఈ యొక్క నెలలో వారి యొక్క చదువు పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే కొంచెం ఎక్కువగా మ్యాథమెటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. లాజికల్గా కూడా కొంచెం ఎక్కువగా ప్రిపరేషన్ కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా ఆరోగ్యపరంగానూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అనేటప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో లక్ష్మీనారాయణ యోగం అనేది పూర్తిగా యోగాన్ని ఇస్తున్నది. కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారు భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కానీ మధ్యవర్తి పంచాయతీల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం అనేది, హనుమాన్ దేవాలయ దర్శనం అనేది చేసుకోవాలి. వాటితో పాటు సూర్యారాధన చేసుకోవడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.